ఒక ఇల్లాలిగా వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి, నా బిడ్డలు వర్ధిల్లాలి ఆశించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను అన్నవారు. ఎస్, రైట్. యోసేపు వర్ధిల్లెను అని బైబిల్లో ఉంది. దానికి కారణం చెప్పండి. వాళ్ళ తాత బాగా సంపాదించాడండి, అవునా? ఏమిటి కారణం? బైబిల్ సెలవిస్తుంది, యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. అంటే వర్ధిల్లు ఆగిపోలా, కంటిన్యూ అయింది. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక వర్ధిల్లుచు. ఆ తర్వాత వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచి. యోసేపు ఏది పట్టుకుంటే అది బంగారం. ఏ పని చేస్తే ఆ పని 100% జరగాల్సిందే. ఫెయిల్ అయిపోవడం కానీ, సగంలో ఆపేయడం కానీ, ఆరంభ శూరత్వం కానీ అసలు యోసేపు జీవితంలో కనిపించదు. యోసేపు ఏ పని చేసినా ఆ పని సఫలమైంది. సహోదరుడా, సహోదరి, ఉద్యోగం చేస్తున్నావా? నీపై ఉన్నటువంటి అధికారి నీకు బాధ్యతలు ఇస్తున్నాడా? నీకు ప్రాజెక్ట్ ఇస్తున్నాడా? నీకు పని ఇస్తున్నాడా? ఆ పని పూర్తిగా నువ్వు చేయాలంటే ఏం కావాలో తెలుసా? దేవుడు నీకు తోడై ఉండాలి. నీకు ఇచ్చిన పని నువ్వు చేయగలగాలి, దాన్ని సంపూర్తిగా చేయగలగాలి, దాన్ని చక్కగా చేయగలగాలి, దాన్ని అందరికంటే భిన్నంగా చేయగలగాలి అని నువ్వు ఆశిస్తూ ఉంటే, గుర్తింపు పొందాలి, ప్రమోషన్ పొందాలి కోరుకుంటున్నట్లయితే వినో, దేవుడు నీకు తోడై ఉండాలి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతను చేసినదంతయు యెహోవా సఫలపరిచెనని యజమాని చూచే యోసేపును తన ఇంటి అంతటి పైన విచారణకర్తగా చేశాడు. ప్రమోషన్. ఏమిటా ప్రమోషన్? ఫొతేఫరు అనేటటువంటి అధిపతి ఇంటి అంతటి పైన ఎవరు ఇన్ఛార్జ్? యోసేపు ఇన్ఛార్జ్. ఎందుకని? తన ఇంటి మొత్తం అప్పగించేశాడు. ఎందుకని? యోసేపు ఏం చేసినా సరే యోసేపు నమ్మిన దేవుడు యోసేపును దీవిస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ ఇచ్చాడండి. యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఒక వేశ్య ఒడిలో పడుకున్నాడు. దేవుడు చూశాడు. నా వల్ల కాదు సంసోను, నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు, నన్ను ఏడిపించేస్తున్నావు, నిన్ను చూసిన ప్రతిసారి నేను నా గుండెలు బాదుకుంటున్నాను. సంసోను, నన్ను ఏడిపించేస్తున్నావు, ఇక లాభం లేదు సంసోను, నేను నిన్ను వదిలేస్తున్నాను. వదిలేశాడండి. ఎప్పుడైతే సంసోను దేవుడు వదిలేశాడో సంసోను శత్రువు చేతిలో బందీ అయిపోయాడండి. కానీ దయచేసి వినండి, యోసేపు దేవుణ్ణి రోజు కూడా బాధ పెట్టలా. సంసోనుకు వచ్చిన అవకాశమే యోసేపు కూడా వచ్చింది. యోసేపు ఎక్కడ అమ్మాయిలో కూడా సంసోను పడాల్సి వచ్చింది. కానీ యోసేపు అమ్మాయిలో కూడా పడలా, అమ్మాయే యోసేపు కూడా పడింది. అయినా సరే యోసేపు ఖచ్చితంగా చెప్పేశాడు. ఏమిటది? ఇంతటి ఘోరమైన దుష్కార్యమో నా దేవుని ఎదుట నేను చేయను. ఫలితము యోసేపు దేశాన్ని పాలించేవాడిగా వర్తిల్లాడు. సహోదరి సహోదరులు, ఆనాడు యెహోషువ కట దేవుడు తోడై ఉన్నాడట. ఫలితము అతని పేరు, అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు హెచ్చించబడతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు మంచి పేరు సంపాదిస్తావు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి నువ్వు ఇష్టడిగా జీవించాలి. యోసేపు దేవునికి ఇష్టడిగా జీవించాడు. దేవునికి బాధ పుట్టించే ఏది కూడా తన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడ్డాడు. ఫలితము యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసిందంతా కూడా వర్తిల్లింది. అది ఎవరు చూశారు? తన చుట్టూ ఉన్నవారు చూశారు. పైపెచ్చు యజమాని చూశాడు. ఏం చేశాడు? యోసేపును బహుగా హెచ్చించాడు. ఆ తర్వాత దేవుడు యోసేపును ఏం చేశాడు? దేశాన్నే
పాలించేవాడిగా హెచ్చించాడు. యెహోషువ ఎవరో తెలుసా మీకు? మోషే దగ్గర సేవకుడు, మోషేకు సహాయకుడు, మోషే దగ్గర ఒక సర్వెంట్. కానీ యెహోషువ దేవుణ్ణి కలిగి జీవించాడు. ఫలితంగా మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు నాయకుణ్ణి చేశాడు. ఇప్పుడు యెహోషువ కీర్తి దేశం అంతా వ్యాప్తి చెందే విధంగా చేశాడు. యెహోషువకు తిరుగు లేకుండా చేశాడు. యెహోషువ ఏ దేశం మీదకు యుద్ధానికి వెళితే ఆ దేశం మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి ఇష్టమైన ఇల్లాలిగా నేను జీవించాలి, దేవునికి ఇష్టమైన భర్తగా నేను జీవించాలి, దేవునికి ఇష్టమైన తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా నేను జీవించాలి ఆశపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా ఉన్న చోటే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు అయ్యా. నీకు ఇష్టునిగా జీవించాలే తప్ప నీకు కష్టాన్ని, బాధను పుట్టించేవానిగా కాదు. సంసోనును బహుగా బాధ పెట్టాడు, తుచ్చమైన పనులు చేస్తూ. యోసేపు పాపాన్ని దూరం చేశాడు, దూరంగా ఉంచాడు. పాపం కూడా పడుతున్నా యోసేపు మాత్రం నో అని చెప్పాడు. ఫలితము పరిశుద్ధంగా జీవించాడు, నీ సన్నిధిని కాపాడుకున్నాడు, వర్ధిల్లాడు, దేశాన్నే పాలించే స్థాయికి చేరాడు. నువ్వు తోడుగా ఉంటే వర్ధిల్లుతావు నాయన, ఆశీర్వదించబడతావు నాయన. నువ్వు తోడుగా ఉంటే మంచి పేరు సంపాదిస్తావు నాయన. నీ తోడు మాకు దయచేయ్యా. మా ఇల్లు వర్ధిల్లాలి అంటే మా ఇంట్లో నువ్వు ఉండాలి, చదువులో వర్ధిల్లాలి అంటే నువ్వు తోడుగా ఉండాలి అయ్యా. ఒక ఇల్లాలిగా, ఒక భర్తగా, తల్లిగా, తండ్రిగా, కొడుగ్గా, కూతురుగా వర్ధిల్లాలి అంటే నువ్వు మాకు తోడుగా ఉండాలి. నువ్వు మాకు తోడుగా ఉండాలంటే పరిశుద్ధంగా మేము జీవించాలి. అట్టి జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం, అంతవరకు సెలవు.